సార్ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు కూడా అమల్లో ఉంది కదా సార్, ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? మరి గతంలో మన ఎన్నికల నియమ నిబంధనలను బట్టి మన యొక్క ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే మనకు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ను తూచా తప్పకుండా మనం పాటించాలి. దాంట్లో భాగంగానే ఎన్నికల కోడ్ ఎప్పుడైతే మనకు అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి ధరణికి సంబంధించిన ఎటువంటి లావాదేవీలు కానీ జరగవని ప్రజలకు తెలియజేయటకు మేము చింతిస్తున్నాము. మరి ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా మళ్ళీ ఆఫీసు కూడా రాకుండా ఎన్నికలు అయిన తర్వాతనే కోడ్ ముగిసిన తర్వాతనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఎన్నికల నియమాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎన్నికల నియమ నిబంధనలు. కానీ ప్రతి పౌరుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉద్యోగి కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దు. ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఎటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ, పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, మరి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల నియమాల్లో పొందుపరచబడింది. మరి ప్రతి పౌరుడు కూడా ఎన్నికల నియమాలను పాటించి మరి భారత రాజ్యాంగం కల్పించిన మన ఓటు హక్కును సవినయంగా సరియైన రీతిలో వినియోగించుకున్నటకు అవకాశం ఉంది. కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకున్నటకు ప్రజలే మరి న్యాయ నిర్ణేతలు కాబట్టి ఆలోచించి అన్ని విధాల తగిన వాడిని ఎన్నుకొని తమ ఓటు హక్కును వినియోగించుటకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మా తరఫున. థ్యాంక్ యూ సార్.